ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగ పువ్వు పొడిపప్పు తయారు చేసుకోవడం. ఒక కప్పు మునగ పువ్వుని తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసి వాటర్ తోటి 2 టైమ్స్ బాగా శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు అన్నీ యాడ్ చేసి అలాగే 4 కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మనము శుభ్రం చేసుకున్నటువంటి మునగ పువ్వుని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఆయిల్లో వేయించాలి. 5 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని, పావు కప్పు పచ్చికొబ్బరి తురుముని, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా బాగా దగ్గరకు పడుతుంది. ఒకసారి బాగా కలుపుకొని చివరిలో స్టవ్ ఆపేసేటప్పుడు కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోండి.